మొత్తం రాష్ట్రం అంతా. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి మంత్రి గారు లోకేష్ గారు దీని మీద సరిపై ఇన్స్పెక్షన్ చేయండి, ఏమి లేదు మనం ఇచ్చిన మెనూ ప్రకారం జరుగుతూ ఉందా లేదా అనేది మరి ఆకాంక్ష. పోయినాం చూసాము. ఈరోజు ఇప్పుడు ఈ స్కూల్ మున్సిపల్ స్కూల్ నిందా మున్సిపల్ స్కూల్కి వచ్చినాము. ఇది ఇప్పుడు ప్రభుత్వ స్కూల్ అయింది, గతంలో మున్సిపల్ స్కూల్ ఉండేది. స్కూల్ వస్తే సరే భోజనం అయితే నేను కూడా తిన్నాను. భోజనం అయితే పర్వాలేదు కానీ కొంతవరకు రుచికరంగానే ఉంది. బట్ గుడ్లు లేవు. ఏమంటే ఆ కాంట్రాక్టర్ సప్లై చేయడం లేదంటున్నారు. కాంట్రాక్టర్ వాడు మేము ఇచ్చినాం సార్ అంటాడు, అబద్ధాలు చెప్తున్నాడని నేను చెప్తున్నారు. డిఓ గారు చెప్పి ఇన్స్పెక్షన్ చేసి మళ్ళా ఇందుకు ఉదయం జావా ఇచ్చినామంటున్నారు. పిల్లలు అడిగాం, తిన్నామన్నారు. సరే చిన్నపిల్లలు వాళ్ళు కంప్లైంట్ ఏమి ఇస్తారు టీచర్లు ఎదుర్కొన్నప్పుడు? సరే నేనైతే తిన్నా కానీ పర్వాలేదు, బాగానే ఉంది, బ్యాడ్గా ఏం లేదు. కాబట్టి ఇప్పుడు ఇమీడియట్గా గుడ్లు సప్లై ప్రభుత్వం నుంచి వాడేమో లెక్క ప్రకారము తన రోజు అన్ని గుడ్లు సప్లై చేసామని రాసుకుంటాడు. ఏదో గుడ్లు రాలే, పిల్లలు తినలే. పిల్లల దగ్గర మనకు ప్రభుత్వం తరఫున ఇచ్చే డబ్బును సద్వినియోగం చేయాలి కానీ దుర్వినియోగం చేసి దాన్ని పిల్లలు లేకపోతే ఎట్లా? చిక్కీలు కూడా లేవు. ఇద్దరు చిక్కీలు ఇస్తారు, వాళ్ళ మెనూ ఉంటుంది, మెనూను ఫాలో చేయాలా. మెనూ ఫాలో చేయలేదు. ఇప్పుడు డిఓ హసనుద్దీన్ గారు కూడా వచ్చినారు. డిఓతో కూడా మాట్లాడాను. డిఓ గారు కూడా నేను యాక్షన్స్ ఉంటాను సార్, అదేమో నేను వచ్చిన తర్వాత ఇన్స్పెక్షన్ చేసి అదేదో మీకు డీటెయిల్ రిపోర్ట్ ఇస్తామని చెప్పినారు. డీటెయిల్ రిపోర్ట్ ఇచ్చి మీరు గారు డిఓ కాబట్టి మీరు ప్రభుత్వాన్ని సబ్మిట్ చేయండి, జార్జేడి గారికి లేకుంటే గవర్నమెంట్కి సబ్మిట్ చేయండి. నా గవర్నమెంట్ నా దృష్టికి వచ్చింది, నేను చెప్పాల్సిన అవసరం నేను పంపించేస్తాను. ఈ రోజు కూడా మాకు రోజు ఫోన్ వస్తున్నాయి, మీరు ఇన్స్పెక్షన్ చేసినారా లేదా, తిన్నారా లేదా, ఎట్లా ఉంది, ఏం కదా, మంచి చెడ్డ చెప్పని చెప్పి. కాబట్టి నేను ఇలా ఏదో టైం తీసుకొని, నాకు టైం దొరకడం టైం తీసుకొని ఖచ్చితంగా రావాలని చెప్పి ఇక రావడం జరిగింది. కాబట్టి దీని గురించి పిల్లలు అయితే బాగానే ఉందని ఆయన ఇంతవరకు కంప్లైంట్ ఏం లేదు. పిల్లల దగ్గర ఫుడ్ బాగుంది, ఎవ్రీథింగ్ ఇస్ ఆల్ రైట్ అని చెప్పారు. సరే కాబట్టి హెడ్ మాస్టర్ గారు మళ్ళా లేరు, ఆయనకి ఎవరో బంధువులు చనిపోయినారని చెప్పి నిన్న రాలేదు. వాళ్ళు పిలిపించాము హెడ్ మాస్టర్ గారిని. హెడ్ మాస్టర్ గారు వచ్చిన తర్వాత గుడ్లను గురించి మెనూ గురించి కొంచెం లోటుపాట్లు ఉన్నాయి, దాన్ని సర్దుబాటు చేయాల్సిన బాధ్యత హెడ్ మాస్టర్ గారిది ఉంది. డిఓ గారితో కూడా మాట్లాడాను. డిఓ గారు కూడా వచ్చి ఇన్స్పెక్షన్ చేసి మీరు దృష్టికి తీసుకొచ్చి ఏం చేయాలో చేస్తాం సార్ అని చెప్పడం జరిగింది.